పెట్టలేదా? మరి అన్న నియోజకవర్గంలో ఎవరు సంపూర్ణంగా మద్దతు తెలపలేదా ఈ కోటి సంతకాలు సేకరణకు? నువ్వురా పులివెందుల, నేను వస్తా, వెళ్దాం. నువ్వురా నేను వస్తా, వెళ్దాం. ఓకేనా? ఎవరెవరు పెడుతున్నారు, ఎవరెవరు పెట్టట్లేదు అన్నది తెలిపిద్ది. దగ్గరుండి చేపిద్దాం. ఓకేనా? ఈ ముంజ మాటలు వద్దు, ఈ ముంజ కథలు వద్దు. అర్థమవుతుందా? మరి ముందు అన్న బండి కదా రావాలా, అన్న టెంపో ముందు రావాలి కదా. అన్న నియోజకవర్గం ఇందాకల నుంచి చెబుతున్నా, డ్రైవర్లను చూపిరా, ఎవరెవరికైతే పేమెంట్ లేదో పనికి మాలలోడా అని చెప్పి ఇందాకల నుంచి చెబుతా ఉన్నా. నేను చెప్తా ఉన్నానా లేదా? నుంచి అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ముందు టెంపో రావాలి. రాలేదే. అన్న సంతకాలు సేకరించినటువంటి టెంపో యాడరాది బాడీకి లేదా? పెట్టలేదురా, ఎవడు పెట్టలేదురా. వెళ్దా పులివెందులు వెళ్దా, లేకపోతే ఏ నియోజకవర్గాన్ని తీసుకో, ఆడికి వెళ్దాం, సంతకాలు చూద్దాం. ఎవడెవడు పెడుతున్నాడు, ఎవడెవడికి ప్రజల మద్దతు ఉందో, ఎవడెవడు ప్రైవేటీకరణకి మద్దతుగా ఉన్నారో అందరితో నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 2 మైకులు తీసుకొని రాబోదాం. పనికి మాలిన వీడియోలు చేసుకుంటా, పనికి మాలిన కథలు చేసుకుంటా, ప్రజల్ని నాశనం చేస్తా, పన్నికొక్కులాగా తిని స్టూడియోలో కూర్చుంటే ఒంటికి పడుతుంది అనుకుంటున్నావు. పురుగులు బట్టి చేస్తావు చెప్తా ఉన్నా. పురుగులే ఒక్కొక్కటి కొరుకుతా ఉంటే నా కొడక. దాంట్లో అప్పుడు ఆ పురుగులకి నీ ఒంటుకు పట్టిన దానికి ట్రీట్మెంట్ లేకపోతే తెలుస్తుంది. అప్పుడు నొప్పి, ట్రీట్మెంట్ కూడా ఉండదు. అర్థమవుతుందా? పురుగులు ఒంటిని బట్టి తింటా ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఉండదు. డీజిల్ అయిపోయిందా, ఏమైపోయింది, బాడీ అంటే ఏది వ్యవహారం అనేది రాష్ట్రంలో లుచ్చా మాటలు, లుచ్చా కథలు. ప్రైవేటీకరణ చేస్తే ఇది లాభాలు, ఇది అది అని చెప్పేసి చెప్పురా. పనికి మనం చెప్పు. బాడీకి అయిపోయిందా, ఏమైపోయింది అంట. పనికి మాలిన వీడియోలు, పనికి మాలిన కథలు. ప్రజానికి అందరూ ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంది దాని గురించా? బాడుకి డబ్బులు లేదని ఆలోచించారు. అసలు ప్రైవేటీకరణ ఎందుకు జరుగుతుంది, ప్రైవేటీకరణ వల్ల ఎవడు నష్టపోతాడు, ఎందుకు నష్టపోతాడు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈ పనికి మాలిన వీడియోలు, దీనికే ప్రజలు కూడా వాడి కింద 50,000 మంది చూసారు ఈ వీడియో 21 అవర్స్లో. ఈ లుచ్చాగాడి వీడియో. ఎందుకు మరి అన్న సంతకాలు సేకరణ హౌలేగాళ్ళు అంట. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కట్టుకొని అందరూ సేకరణ చేస్తే హౌలేగాళ్ళు ఈడికి. ఈయన్నేమనాలి? చూడు చూస్తాడు, దానికి విలువే ఉంటాదక. ఇప్పుడు మన జగనన్న నియోజకవర్గం జగనన్న చేయాలంటారా? పనికి మాలాడా నువ్వేమన్నా అక్కడ ఎవరు సేకరణ చేయలేదని చెప్పేసి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే 2 months బ్యాక్ చెప్పాడో ఇప్పటి వరకు కూడా ఎవరు అక్కడ సంతకాలు సేకరణ చేయలేదని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయగలవా? నేను తీసుకొస్తా పులివెందులో ఎంతమంది సంతకాలు చేశాడు నువ్వు ప్రూవ్ చేయగలవా? నేను తీసుకొస్తా వెళ్ళి ఎవడెవడు సంతకాలు చేశాడు, ఎవడెవడు చేయలేదని చెప్పేసి నువ్వు చూపించగలవా? చేయలేదు అని చెప్పేసి. పనికి మాలాడా అనేదే నా పాయింట్. ప్రచారం మీ పాయింట్ ఏంటనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి బాడుగులు ఇచ్చుంటే ఈ రోజు పనికి అరే ఎందుకు రా బాబు ఇన్నిసార్లు చెప్పిస్తావు? ఆ బాడుగుల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఎడకరా ఇలా లుచ్చ ఇట్లాగే ఉంటది. ఒక్కదానికి ఆధారం ఉండదు, ఒక్కదానికి ప్రూఫ్ ఉండదు, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఉండదు. 14 లక్షల కోట్ల అప్పు, 15 లక్షల కోట్ల అప్పు అని చెప్పి రాష్ట్రాన్ని శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు రాష్ట్రాన్ని బ్రష్ పట్టించి పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు జరుగుతుందని చెప్పేసి, వైజాగ్లో గంజాయి దొరికిందని చెప్పేసి లుచ్చ మాటలు మాట్లాడి, లుచ్చ కథలు మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు ఇంకా దారుణంగా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పేసి అంటే దొరికిన వాళ్ళ కథ గురించి చెప్పాల. కేసులు నమోదవుతా ఉంటాయి, ఆ కేసులు నమోదైన గురించి చెప్పాడే కానీ ఎంత తెలివిగా మీ దొరికిన వాళ్ళ గురించి చెప్పాల. పార్లమెంట్లో బండి సంజయ్ గారు ఇచ్చారు, ఎవరు అంతమంది మిస్ అవ్వలేదు, అది హ్యూమన్ ట్రాఫికింగ్ జరగలేదు అని చెప్పేసి. ఇట్లాంటి లుచ్చ మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎంతకైనా దిగజారుడుతాను. ఆ దిగజారుడు మాటల కన్నా కూడా వీధిలో ప్రాస్టిట్యూట్ చేసుకునే వాళ్ళు బెటర్ అని అడిగితే. అట్లాంటి దిగజారుడు మాటల కన్నా పట్టుండేది కాదు. అన్ని బండ్లు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినవన్నీ కూడా ఆడ దర్శనం ఇస్తా ఉంటూ రే పనికి మనలోడా మీకులాగా హడావుడి చేసి అంత చేయకర్లా. అందులో పట్టిని తీసుకెళ్లి చూపిస్తే చాలు. మరి వాళ్ళకు బాడుగు లీకిస్తా ఉంటే కేవలం 13 బండ్లే మిగిలినాయి మాకు. సో నేనేం చెప్తాను అంటే ఇటువంటి కోటి సంతకాల సేకరణలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా
విధంగా ప్రజలు ఏ విధంగా మన పాలనలో ప్రజలు ఉన్నారు, భయం పట్టుకుంది. ఓకేనా, 1,00,00,000 మంది నిజంగా సంతకాలు చేసి ఇచ్చేసరికి భయం పట్టుకొని 1,00,00,000 మంది ప్రజలు మనకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి ఈ పనికిమాలినోడికి రేపొద్దున అధికారంలోకి వస్తే నన్ను రప్పా రప్పా కోస్తారు, చేపల కన్నా కూడా చేపలు ఇట్లా కోస్తారు కదా ముక్కలు, అట్లా కన్నా దారుణంగా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు మనం మేలు చేయగలిగినాం, ఎంతవరకు అవి చెప్పు, నువ్వు చెప్పు, మీ దాంట్లో ఏం పగలు తీస్తున్నారో చెప్పు. ఇప్పటి వరకు కూడా అమరావతిలో ఎన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి వచ్చినాయి చెప్పు. అమరావతి రాజధాని కదా, అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా వైజాగ్లో ఎందుకు పెడతా ఉన్నారు చెప్పు. ఇప్పుడు ప్రైవేట్ వాడు కూడా వచ్చి చేయేస్తేనే రాజధానిలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో పెట్టుకోకుండా ఎక్కడో రంగారెడ్డిలోనో సంగారెడ్డిలోనో ఎక్కడో వేరే చోట వరంగల్లోనో ఖమ్మంలోనో పెట్టుబడి పెట్టుకుంటే మరి హైదరాబాద్ రాజధాని ఎట్లా ఇదవుతుంది? ఓకేనా, అర్థమవుతుందా? రాజధాని ఉన్నప్పుడు రాజధానిలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉండాలి. అమరావతిలో ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంటే ఎట్లా? అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు రావాలి కదా. అన్ని పెట్టుబడులు అన్ని కూడా వైజాగ్లో పెడతా ఉంటే అప్పుడు వైజాగ్ రాజధాని అనుకోవాలా, అమరావతి రాజధాని అనుకోవాలా? అమరావతిలో ఇప్పటి వరకు కూడా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఏది? సరే, వైజాగ్లో మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత? జాబ్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎంత? జాబ్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య వచ్చేస్తున్నాయి. రేపేదో ఇదే అది కాదు. ఇప్పుడు 2014 to 19 ఎంత తెచ్చారు చెప్పండి. మీ టైంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంతో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంతో నేను చెప్తా. స్టెపీ ఆర్గనైజేషన్కి సంబంధించి 2,200 కోట్లు ఎక్స్ట్రా మీ టైం కంటే కూడా, కోవిడ్ ఉన్నా కానీ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీ టైంలో తిప్పి కొట్టిన 800 కోట్లు గోల్డ్. ఎరా పనికి మాలనోడా, డేటా చెప్పు, సోర్స్ చెప్పు, ఏదైనా చెప్పడం చేత కాదు. అభివృద్ధి చేయగలిగినాం, ఎంతవరకు రాష్ట్ర ఆదాయాన్ని మనం పెంచగలిగినాం, మన పనితీరు ఏ విధంగా ఉన్నదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గర ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించే ఇంకా ప్రజలు ఆయన అయిపోయి ఆయనకి ఓటమి పాలైపోయిన తర్వాత కూడా మీకు 2 సంవత్సరాల పరిపాలన మీద వస్తా ఉన్నా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తా ఉన్నారు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అంతేనా? అరే మనం ఇంతవరకు లింగు అంటూ 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 6 గ్యాస్ సిలిండర్లకు గాను, నెక్స్ట్ లేకపోతే రైతు భరోసా కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కూడా అసలు కండిషన్స్ లేవు అని చెప్పి పిల్లలకు నాడు విద్య వీడు విద్య కింద సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ తీసేసాం. సిగ్గుండాల. గవర్నమెంట్ పిల్లలు సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటే ఓరం లేకపోయాం. మరి సిబిఎస్ఈ చదువుకుంటే ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ వచ్చారని చెప్పేశారు కదా. మరి పోయిన సంవత్సరం ఎందుకు అంతమంది పిల్లలు తప్పిపోయారు? ఎప్పుడన్నా అంతమంది జరిగిందా? తప్పారు కదా 10th క్లాస్కి సంబంధించి. ఒకళ్ళకి 568 రావాలి, 520 అలా రావాల్సిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యాడు. తర్వాత డీకౌంటింగ్ పెట్టుకుంటూ వచ్చింది. ఇట్లాంటి చాలా బ్లండర్ మిస్టేక్స్ జరిగినాయి విద్యాశాఖలో. బ్లండర్ మిస్టేక్స్ 1 కాదు 2 కాదు. మనం అడిగి తెలుసుకొని ఉంటే ఈ రోజు మనకి బతుకు పట్టి ఉండేది కాదు అని. రే నేను చెప్తా ఉన్నా మళ్ళీ, ఈ రోజు బతుకు పట్టింది 52 లక్షల ఓట్లు పెరిగినాయి. 52 లక్షల ఓట్లు పెరిగినాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చింది, ఛాలెంజ్ చేసింది. దాని మీద ఏమైనా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలా, కేసీలా, ఏమి చేయాల. ఓకేనా, 52 లక్షల ఓట్లు నిజం తేలుతుంది. ఆ రోజు ఉంటుంది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా జగనన్న ఎవడైతే సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి సలహాలన్నీ కూడా మన పార్టీకి ఎంతమంది ఉన్నారు, మన పార్టీకి ఎంతమంది ఓట్లు వేసినారు, మనకి వేసింది 1,00,00,000 మంది ఓట్లు, మరి మిగతా ఉండేటువంటి ఓటర్లందరూ మనల్ని చీదరించినారా? 1,40,00,000 ఓట్లు వచ్చినాయి. ఓకేనా, ఒక్కడికి 1,40,00,000. మీరు ముగ్గురు కలిసినా కానీ మీకు 1,50,00,000 వచ్చినాయా? మరి అంతే. మన ఓట్ బ్యాంకింగ్ ఉండేది ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మన ఓట్ బ్యాంకింగ్ కేవలం 1,00,00,000 మంది మాత్రమే మన ఓట్లు వేస్తారా? అరే పనికి మనలోడా చెప్పా. ఓకేనా, మొత్తం కలిపే ఓటర్ల సంఖ్య అంటే 18 ఏళ్ళ పైబడిన సంఖ్య ఓటర్లు అవైలబిలిటీ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ ఓకేనా, మీకు 1,50,00,000 వచ్చినాయి అంతే. ఆయనకు 1,00,00,000 వచ్చింది, 1,40,00,000 వచ్చినాయి. ఆడికి 3 కోట్ల మంది అవుతా ఉన్నారు కదా. మరి అవుతా ఉన్నారు కదా. 1,00,00,000 మంది ఓట్లు వేస్తేనే మనం గెలుస్తామా చెప్పండి మీరు. మీకు ఆ 1,00,00,000 మంది ఎఫెక్ట్ కనబడుతుంది కదరా. 1,00,00,000 మంది వ్యతిరేకిస్తా ఉన్నారు అని చెప్పేసి ఆ భయం పట్టుకుందాం. మరి మీకు 1,00,00,000 సంతకాల సేకరణ అనేది మరీ నీచంగా నీ వీడియో ఉంది. 1,00,00,000 సంతకాల సేకరణ కాదు. మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయో, మనకి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని మనకు పడినటువంటి ఓటర్లందరూ కూడా సంతకాలు పెట్టుకుంటే అదేదన్నా ఒక రకంగా ఉండు.
కొంతమంది లేకపోయి ఉండొచ్చు ఇక్కడ, కొంతమంది ఎక్కడెక్కడో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, ఫారిన్స్లో ఉండొచ్చు. ఏం లేరా? వైఎస్ఆర్సీపీ అమెరికా ఉంది, యూకే ఉంది, కువైట్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, చాలా ఉన్నాయి. ఉం? చాలా సోర్సెస్ ఉన్నాయి. మీకులాగా ఇది లేదు. నాకు టీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వైసీపీ కార్యకర్త వాళ్ళు డైలీ జగన్ గురించి స్టేటస్లు ఉంటాయి. జగన్ గురించి వాళ్ళు చేసిన యాక్టివిటీస్, అమ్మఒడి గురించో, స్కూల్స్ గురించో, మెడికల్ కాలేజీల గురించో, వాటి గురించో ఉంటాయి. టీడీపీ వాటి ఒక్కటిది కూడా ఒక స్టేటస్ కూడా ఉండదు. ఎందుకంటే వాడు చేసింది పగలు తీసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి. వాళ్ళు మేము ఇది చేసామని చెప్పేసి అంత అభిమానంతో ఉంటారు ఇప్పటికీ. మీకు అది లేదు. మనకు ఇంకా ఉన్నాయి కదా ఎసరా కొసరా ఓట్లు అంటే మన కోటి సంతకాలు, మనం ఇప్పుడు సంతకాలు పెట్టుకుంటా ఉంటే ఇంక మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం ఏ విధంగా మనం సలహాలు తీసుకుంటున్నాం, ఆ సలహాలు వాళ్ళకి నచ్చకనే కదా మనల్ని ఈరోజు సంతకాలు పెట్టండి మిగతా వాళ్ళు. కేవలం కోటి సంతకాలు పెట్టండి మిగతా వాళ్ళు అంట. ఒక ఉద్యమం మీరు పెట్టించండి రా, 1 కోటి మంది చేత మీరు పెట్టించండి యువత. ప్రైవేటీకరణకు మద్దతుగా 1 కోటి మంది సంతకాలు చేయించండి. ప్రైవేటీకరణకు మద్దతుగా 1 కోటి మందికి చేపించండి రా, మద్దతు తెలిపారని 1 కోటి మందికి మీరు తీసుకొని తీసుకొని చూపించండి. అదే గవర్నర్ దగ్గర తీసుకెళ్ళండి. దమ్ముందా? ఇబ్బంది పెట్టారంటే మిగతా వాళ్ళని మనం పోగొట్టుకుంటే కదా జగన్ అన్నది కూడా. మీకు అసలు మీకు మద్దతుగా ఎవడు చెప్పలేదంటే మరి మిగతా వాళ్ళు మీరు పోగొట్టుకున్నట్టే కదా, పనికి మాలు కూడా. నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాడుగులీక అసలు కనీసం కడుపుకు అన్నం తింటలా, అదే తింటున్నారు, శుద్ధమే తింటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించి మాట్లాడరా అని చెప్తున్నా. నేనైతే అదే చేస్తా, ఓకేనా? లేకపోతే ఏదన్నా వీడియోలు బయట ఉంటే అవి ప్లే చేస్తా. కనీసం అవి కూడా ప్లే చేయాలి పనికి మళ్ళీ. కేవలం 11 మాత్రమే మిగిలినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మనం పులివెందల నుంచి అసెంబ్లీకి పోయినటువంటి మన జగనన్న పులివెందల శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి పులివెందల నుంచి వచ్చిన బండే ఆడ కనబడలేదు. మరి మన సొంత నియోజకవర్గంలో ఎవడు సంతకాలు పెట్టలేదా, లేకంటే బాడుగి నేను చూపిస్తా రా అని చెప్పా, వెళ్దామని చెప్పా. లేకపోతే అక్కడ ఒక మైక్ తీసుకొని సంతకాల సేకరణ చేద్దాం. ప్రైవేటీకరణకు ఎంతమంది చేస్తారో, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతమంది చేస్తారో చూద్దాం. అర్థమవుతుందా? ఏమన్నా రాలేదని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, అన్ని బండ్లు ఎందుకు రాలేదు, మరీ ముఖ్యంగా పులివెందల బండి ఎందుకు రాలేదని కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం. ఇలాంటి పనికి మాలిన వీడియో చూసేదానికి అరే మీకన్నా బుద్ధి జ్ఞానం సిగ్గు సరే ఉందని అడుగుతున్నా. కనీసం వాడు ఒక సోర్స్ మెన్షన్ చేయలేదు, ఒక వీడియో ప్రూఫ్ చేయలేదు, వీడియో మొత్తం చూపించాను నేను. ఒక వీడియో బయట తీసుకొచ్చి చూపించలేదు, లేకపోతే ఒక ఇది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పేసి ఏ ఒక్కటి చూపించలేదు. వాడి వీడియోలు ఎట్ట చూస్తా ఉన్నారా మీరు అని అడుగుతా ఉన్నా. చదువుకున్నారా లేకపోతే చదువుకొన్నారా? బుద్ధి జ్ఞానం బుర్రపాడు ఏమీ లేవు, మనకి లేవు. సావండి అట్టాగే, మీ బతుకులు అంతే. ఎవడు మార్చలేడు.